అలిపిరి చెట్టు కింద రాజారాము రాజా చిన్నపటినుంచి కలలు కనే వ్యక్తి. ఊరి బయట ఉన్న పెద్ద అలిపిరి చెట్టు కింద కూర్చుని భవిష్యత్తు గురించి ఆలోచించటం అతనికి అలవాటు. ఒకరోజు నేను గొప్ప మనిషిని అవుతాను అని రాము అనే తన స్నేహితునికి తరచూ చెప్పేవాడు. ఒకరోజు ఊరిలో మేఘాలు గట్టిగా కమ్ముకున్నాయి. రాజా చెట్టు కింద కూర్చుని రామును ఎదురుచూస్తూ ఉన్నాడు. కాని రాము రాలేదు. అతని కుటుంబం ఊర్ని విడిచి వెళ్ళిపోయిందని విన్నాడు. ఆ రోజు మొదలు రాజా తన కలలను పూర్తి చేసుకోవడానికి ఊరిని విడిచి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. రాము ఎంతో మృదుస్వభావం కలిగినవాడు. అతనికి ఊరు, స్నేహితులు, ముఖ్యంగా రాజాతో గడిపే సమయం చాలా ఇష్టం. కాని అనివార్య కారణాల వల్ల ఆయన కుటుంబం ఊరిని విడిచి వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత రాము తిరిగా తన చిన్నపటి ఊరికి వచ్చాడు. అదే అలిపిరి చెట్టు కింద కూర్చుని చిన్నప్పుడు రాజాతో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నాడు. రాజా ఎక్కడున్నాడో, అతను తన కలను నెరవేర్చాడా అని అతనికి ఆలోచన వచ్చింది. ఒక పండగ సందర్భంగా ఊరిలో ఘనమైన వేడుకలు జరిగాయి. రాము అక్కడ నడుస్తూ ఉండగా ఒక గంభీరమైన స్వరం వినిపించింది. రాము! వెంటనే అతను వెనక్కి తిరిగి చూడగా మెరుగైన వస్త్రధారణలో ధైర్యంగా ఉన్న రాజా కనిపించాడు. అతను ఇప్పుడు ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. రాజా! అంటూ రాము ఉత్సాహంగా ముందుకు వెళ్లాడు. ఇద్దరూ అలిపిరి చెట్టు కింద కూర్చుని చిన్నపటి సంగతులు గుర్తు చేసుకున్నారు. కాలం వీరిని వేరు చేసిందేమో, కాని స్నేహాన్ని మాత్రం కాదు. ఈ కథలో రాజా, రాము జీవితాలు వేరుగా సాగినా వారిని స్నేహం మళ్లీ కలిపింది.